పని ఒత్తిడి తగ్గించాలంటూ గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఓలు నిరసన చేపట్టారు. మండల రెవెన్యూ అధికారుల పని ఒత్తిడి కారణంగా సూసైడ్ చేసుకున్న వీఆర్ఓకు మద్దతుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరసన కార్యక్రమం బుధవారం 3వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పని భారాన్ని తగ్గించే విధంగా సెలవు ముందు రోజే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేపడుతుంటే క్షేత్రస్థాయిలో మండల రెవెన్యూ అధికారులు మాత్రం కక్ష సాధింపుగా పని ఒత్తిడి పెంచి వీఆర్ఓ వీఆర్ఏలను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. పని భారాన్ని తగ్గించాలంటూ ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో స్టేట్ ప్రచార కార్యదర్శి తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు బాపూజీ, జాయింట్ సెక్రటరీ మల్లేష్, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, మండల వీఆర్ఓలు వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. నేను రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో వీఆర్ఓల ఐక్యతని చాటి చెప్పి మన ఏకైక సంఘం శ్రీ రవీంద్రరాజు గారు వస్తే సంఘం అని చెప్పి మేము ముందుగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఆధ్వర్యంలో వీఆర్ఓలకి యొక్క భవిష్యత్తుకు సంబంధించి అన్ని రకాల జీవోలు కానీ వాళ్ళ యొక్క ఉన్నతికి సంబంధించి ఎన్నో జీవోలు తీసుకురావడం ఇవన్నీ కూడా జరిగింది. ఆయన వల్ల సాధ్యమైంది. గత 6 సంవత్సరాలు పైబడి ఆయన 2 సార్లు రాష్ట్ర ప్రెసిడెంట్గా ఎన్నికైన దగ్గర నుంచి కూడా 2021లో మొట్టమొదటిసారిగా 154 జీవో తీసుకొచ్చి వీఆర్ఓలకు ప్రమోషన్ అంటే ఏటో చూపించిన వ్యక్తి మన రాష్ట్ర ప్రెసిడెంట్ గారు పోతురాజు రవీంద్రరాజు గారు. ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. అయితే రాష్ట్రంలో వీఆర్ఓలపై దాడులు, అలాగే అధిక పని ఒత్తిడి భారంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, రెండు జనరల్ ఏంటంటే టైం లేకుండా, అంటే కాలాతీతం, ఏ టైంకి వస్తున్నామో ఏ టైంకి వెళ్తున్నామో మాకే తెలియని పరిస్థితి. మా కుటుంబాలు కూడా వదిలేసేసి అంటే 24 hours ఉద్యోగం అనేది రెవెన్యూలో కంటిన్యూ అవుతుంది. అది ప్రాక్టికల్గా చేసేది ఒకే ఒక్క ఉద్యోగం ఎవరన్నా ఉన్నారంటే అది ఓన్లీ ఒక రెవెన్యూలో ఒక అట్టడుగు స్థాయిలో ఉన్న ఒక వీఆర్ఓ ఉద్యోగం ఒకటే. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా 24 గంటలు మండలాన్ని, గ్రామాన్ని కాపాడుకుని ఆ గ్రామాన్ని కనిపెట్టుకుని ఉండే వ్యక్తి ఒక్క వీఆర్ఓ ఒకడే. అయితే ఇలాంటి సమయాభావం వల్ల వేళకి ఇంటికి వెళ్ళకపోవడం, మార్గ మధ్యలో ఎన్నో యాక్సిడెంట్లు జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అలాగే పై అధికారులు ఒత్తిడి, రకరకాల సర్వేల పేరుతోటి ఈ మధ్యకాలంలో జిఎస్డబ్ల్యూఎస్ ప్రవేశపెట్టిన సర్వేలు కూడా మన వీఆర్ఓలతో చేయించడం, దాని ప్రకారంగా అధికమైన పని ఒత్తిడికి గురయ్యి వాళ్ళు మానసికంగా కుంగిపోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రెసిడెంట్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ నెల 16వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మీ నిరసన తెలియజేయండి. ప్రతి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ పని ఒత్తిడిని మమ్మల్ని తగ్గించండి, పనిభారం మాకు తగ్గించండి, మా రెవెన్యూ సంబంధించిన ఐటమ్లు మాత్రమే మాతోటి చేయించే విధంగా మాకు ఆదేశాలు ఇప్పించండి అని చెప్పి కోరడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాళ్ళకి 3వ రోజు అండి ఇది. ఈ 3 రోజులు కూడా ఉవ్వెత్తున లెగిసి అన్ని మండలాల్లోనూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అలాగే రేపుతోటి ఈ కార్యక్రమం ఉంటుంది. దీనికి ముందుగా ఈ నెల 6వ తారీఖు నుంచే మనం వర్క్ రూల్ అనేది చేయడం జరుగుతుంది. అంటే పనిభారం 10 to 5 అనేది మా పని ఒత్తిడి ప్రకారంగా మేము పనిభారం తగ్గించుకోవడం కోసం వర్క్ రూల్, అంటే పని నిర్ణీత సమయంలోనే పని చేస్తాం, మేము అంత మించి మేము పని చేయలేం అనే ఉద్దేశంతో 10 to 5 అనేది కంటిన్యూ అవుతుంది. నా పేరు మద్దాల బాపూజీ, వీఆర్ఓల సంఘానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శిగాను, కాకినాడ జిల్లాకి జిల్లా గౌరవాధ్యక్షులుగాను, ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ రాష్ట్ర వైస్ చైర్మన్గా నేను నాయకత్వ బాధ్యతలు వహిస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలు, వీఆర్ఓలు, సర్వేర్లు, రెవెన్యూ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల పని ఒత్తిడితో, తీవ్ర మానసిక ఒత్తిడితో రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఓలు, రెవెన్యూ ఉద్యోగులు బలవన్మరణానికి పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో రంబల్ల మండలంలో వెంకటరామాయణ వీఆర్ఓ ఈ పని ఒత్తిడి వల్ల యాక్సిడెంట్ గురై మరణించడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లాలో గూడూరు రమణ వ్యక్తి ఇలాగే గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో పరమేశ్వరరాజు అనే వ్యక్తి వీఆర్ఓ ఆత్మహత్య చేసుకుని నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి
ఉంది. దీనికి కారణం ప్రభుత్వం యొక్క పని ఒత్తిడే కారణం కాదు, అధికారుల యొక్క వైఫల్యాన్ని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అదే కాకుండా రెవెన్యూ శాఖ, సచివాలయం శాఖ రెండు శాఖల మధ్య సమన్వయం లోపంతో రెవెన్యూ ఉద్యోగులుగా మేమందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. రెండు శాఖలు కూడా మా పనే ముందు జరగాలి, మా పనే అవ్వాలనే కోణంలో విఆర్ఓల మీద, రెవెన్యూ ఉద్యోగుల మీద, సర్వేర్ల మీద తీవ్ర ఒత్తిడి చేపడుతున్నారు. ఒకవైపు రెవెన్యూ శాఖ నుంచి తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు రీసర్వే పూర్తవ్వాలని, లేదా ఎలక్షన్ వరకు పూర్తవ్వాలని, లేదా పాస్బుక్లు పంపిణీ రైతులకు చేయాలని, పన్ను వసూలు రూపంలో ఖజానాన్ని నింపేదానికోసం పన్ను వసూలు చేయాలని ఒకవైపు వీరు చెప్తుంటే, క్షేత్రస్థాయిలో డోర్ టు డోర్ సర్వేలు చేయాలని, ఫ్యామిలీ సర్వేలు చేయాలని, ఒక రకంగా పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల నుంచి మన రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా ఫీల్డ్ సర్వేలు చేయిస్తూ రెండు శాఖల మధ్య సమన్వయంతో, పని ఒత్తిడితో వీఆర్ఓ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భూపతిరాజు రవీంద్రరాజు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ టు రూల్ కార్యక్రమాన్ని ఈపాటికే ప్రారంభించాం. ప్రభుత్వం నుంచి మా చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మమ్మల్ని చర్చలు పిలిచి మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని కోరేది, అధికారులను కోరేది, అయ్యా మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి పనిని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఉదయం 10 దాటితే తప్ప పోస్ట్ ఆఫీసులో తెరవరు,